పేదలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇల్లు, భూమి, ఉపాధి 5 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 నుంచి డిసెంబర్ 12 వరకు విడతల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు మంద రమేష్ అన్నారు. ఇక అణగారిన సమాజం పట్ల నిర్లక్ష్యం, మోసం చేస్తూ కుట్ర చేస్తుందని ఆరోపించారు. అందుకోసం ధర్మ సమాజ్ పార్టీ వివిధ రూపాలలో అణగారిన ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాటం చేయడానికి సిద్ధమైందన్నారు. ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో అణగారిన వెనుకబడ్డ ప్రజలందరికీ 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ, అగ్రవర్ణ పేదలందరికీ విద్య, వైద్యం, ఇల్లు, భూమి, ఉపాధి అనే భారత రాజ్యాంగం కల్పించిన ఈ మౌలిక అవసరాలను కల్పించాలని వివిధ రూపాల్లో పోరాటం చేయడం జరిగింది. అయినా కూడా ఇదివరకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమైనా, ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ భారత రాజ్యాంగం కల్పించిన విద్య, వైద్యం, ఇల్లు, భూమని ఈ మౌలికమైన సదుపాయాలు కల్పించకుండా ప్రజలను మభ్యపెడుతూ, కుట్రలు చేస్తూ, మోసం చేస్తూ ఈ ప్రజలను పరిపాలించడం జరుగుతుంది. వీటన్నింటినీ తిప్పికొట్టడానికే డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో ధర్మ సమాజ్ పార్టీ పోరాటానికి సిద్ధమైందని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒకటే, ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందిందంటే కేవలం మౌలిక సదుపాయాలు లేకుండా, ప్రాథమిక అవసరాలు లేకుండా ఈ ప్రజలందరూ ఏ విధంగా అభివృద్ధి చెందుతారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా పక్షాన అడగడం జరుగుతుంది. తెలంగాణ పునర్నిర్మాణం అనే నినాదాలతో రావడం జరిగింది. అసలు తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఒక బస్సులను, గ్యాస్ బండాలు ఇచ్చి ఉచితం ఇస్తేనే తెలంగాణ పునర్నిర్మాణం అవుతుందా అని ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. విద్య అందించి, సరి అయిన వనరులు అందించి, సరి అయిన పౌరులకు జ్ఞానం ఇచ్చి ఈ నలుమూలల ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి విద్యతోనే అంత జ్ఞానం ఏర్పాటు చేసి టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతారని ఈ సందర్భంగా మీకు తెలియజరుగుతుంది. ఇక్కడ విద్య లేదు, ఈ రాష్ట్రంలో వైద్యం లేదు, ఉపాధి లేదు, కనీసంగా బ్రతకడానికి మామూలు ప్రజలకు ఇల్లు కూడా లేదు. పనిచేసి బ్రతుకుదామంటే కేవలం ఒక ఎకరం భూమి కూడా లేకుండా పోయింది. మరి ఇంతకాలంగా పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వాలను, ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని ఏం పరిపాలిస్తున్నారని ధర్మ సమాజ్ పార్టీ అడగడం జరుగుతుంది. ఇక్కడ ఒకటే హెచ్చరిస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ప్రతి వ్యక్తికి విద్యను ఉచితంగా అందించాలని, వైద్యం అందించాలని, ఉచితంగా ఇల్లు, భూమి, ఉపాధి కంపల్సరీ అందించాలని మీ భారత రాజ్యాంగ మౌలిక సదుపాయాలనే డిమాండ్ చేయడం జరుగుతుంది. విద్య లేక ఎన్నెన్నో కుటుంబాలు రోడ్డు మీద పడి, ఎన్నెన్నో కుటుంబాలు అప్పుల పాలై ప్రైవేట్ కళాశాలలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజు కట్టలేక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వైద్యం లేక చాలామంది ప్రజలు, వెనుకబడిన ప్రజలు, అణగారిన వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ రోడ్డున పడి వాళ్ళ జీవితాలు మొత్తం మరణ శాసనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏర్పాటు అయిపోతుంది ఈ ప్రభుత్వాల పరిపాలనలో ఈ దుస్థితి ఏర్పడేది. అందుకోసమే ధర్మ సమాజ్ పార్టీ ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇవ్వాలని జరుగుతుంది. ఉచిత వైద్యం ఇవ్వకపోతే ప్రతి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ప్రతి వ్యక్తికి ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఉచిత వైద్యం కల్పించండి, లేదంటే ఆ వైద్యానికి సంబంధించిన ఖర్చులైన ప్రతి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని. అదేవిధంగా విద్యకు సంబంధించింది విద్యను కల్పించండి, లేదంటే 1 లక్ష రూపాయలు ప్రతి విద్యార్థికి ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అధునాతమైన ఈ ఆధునికమైన టెక్నాలజీ, సాంకేతికతను తీసుకొని ఇక్కడున్న యువతకు, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే ఇల్లు లేని వ్యక్తులకు, ఇల్లు లేని కుటుంబానికి పర్మనెంట్గా 4 గదుల ఇల్లు నిర్మించి ఈ ప్రభుత్వమే ఇవ్వాలి. లేని పక్షంలో 12 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వమే చెల్లించాలని ఈ ధర్మ సమాజ్ పార్టీ ఈ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భూమి సాగుకు అనుకూలంగా ఉండే, పంట పండడానికి అనుకూలంగా ఉన్న 1 ఎకరం భూమిని ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. లేదంటే ఈ ప్రభుత్వమే 30 లక్షల రూపాయలు ఈ ప్రజలకు చెల్లించాలని ధర్మ సమాజ్ పార్టీ ఈ 5 డిమాండ్లు, ఈ 5 గ్యారంటీలను అమలు చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా పక్షాన ఇవన్నీ అమలు చేయకపోతే మేము రేపటి నుండి జిల్లా కలెక్టరేట్
రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ధర్నాలు చేయడం, అదేవిధంగా వివిధ సదస్సులు పెట్టి ఈ ప్రజలను మేధావులను చైతన్యం చేసి ఈ ప్రజలందరూ చైతన్యం చేసే విధంగా మేము ఈ కార్యక్రమాలు చేపడతామని ఈ వేదిక పక్షాన ప్రజలందరికీ ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ విద్య, వైద్యం, ఇల్లు, భూమి అనే ఈ ప్రాథమికంగా మనిషికి కావలసిన ముఖ్యమైన ఈ అవసరాలనే తుంగలో తొక్కేసి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఈ పేదరికానికి, ఈ మరణాలకు ఈ ప్రభుత్వమే కారణమవుతుందని ధర్మ సమాజ్ పార్టీ మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రజలారా ఒకటే, ఇప్పుడున్న ప్రభుత్వాలు నమ్మకుండా ధర్మ సమాజ్ పార్టీ ఈ అనగాన్న పక్షాన ఉంటుందని, ఈ ధర్మ సమాజ్ పార్టీని ఆదరించాలని మేము ఈ వేదిక నుండి ప్రజలను కోరడం జరుగుతుంది. ఇట్లా ఉపాధి లేకుండా యువత ఈ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయికి, మత్తు పానీయాలకు ఈ యువత అలవాటు పడి వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ జీవితాలు నిర్వీర్యం చేసుకోవడం జరుగుతుంది. అలా తల్లిదండ్రుల కడుపు కోతకు వాళ్ళు గురి కావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం యువత, ఏ రాష్ట్రంలో యువత ఎక్కువ ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంతో నాడును ఉన్నది. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యువతను నిర్లక్ష్యం చేయడం ద్వారా ఉపాధి లేకుండా, ఇలా ఉపాధి లేకపోవడం ద్వారా ఇక్కడ యువత గంజాయికి అలవాటు పడి, మత్తు పనుల రవాణాకు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని నిర్వీర్యం చేసుకుంటారని ఇవాళ ప్రభుత్వానికి మేము తెలియజేయడం జరుగుతుంది. అట్లా ఈ ప్రభుత్వం కనుక ఈ 5 డిమాండ్లను, ఈ 5 గ్యారెంటీలను అమలు చేయకపోతే వివిధ రూపాలలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా మేము వివిధ రకాల పోరాటాలు చేసి మెడలు వంచి ఈ ప్రజల పక్షాన ఈ 5 గ్యారెంటీలు అమలయ్యేంత వరకు ఈ పోరాటం ఆపమని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్కు మేము రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా 19-20 తారీఖున మండల